మీరు షిప్లో పర్మనెంట్గా ఉండొచ్చు అని మీకు తెలుసా? అయితే ద వరల్డ్ అనే క్రూజ్ షిప్లో మీరు రెండిచ్చి అక్కడే పర్మనెంట్గా జీవించవచ్చు. అలా అని చెప్పి షిప్ ఒకే ప్లేస్లో ఉండదు. ప్రతి మార్నింగ్ మీరు లేచేసరికి డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. మీకు ముక్కు మూసుకుపోయినా లేదంటే ముక్కు తిప్పడుగా అనిపించినా ఒక ఐస్ క్యూబ్ని మీ నోటితో ప్రెస్ చేసి ఒక 30 సెకండ్స్ ఐస్ క్యూబ్ని ఉంచితే మీకు త్వరగా ఇన్స్టెంట్ రిలీఫ్ని ఇస్తుంది. అదెందుకంటే ఐస్ క్యూబ్లో ఉండే చల్లదనం అనేది మన నాసల్ కెనాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దీనివల్ల మీకు త్వరగా రిలీఫ్ వస్తుంది. థాయిలాండ్లో ఒక కేవ్ ఉంది. ఆ కేవ్ని నాకా కేవ్ అంటారు. అది చూడటానికి పెద్ద పాములా ఉంటుంది. ఆ పాము అక్కడ అలా కొన్ని సెంచరీస్ క్రితం ఒక రాయిలాగా శపించబడిందని అక్కడ వాళ్ళ నమ్మకం. మనకి ఇప్పుడు కరోనా పాండమిక్, అలాగే ప్లేగు పాండమిక్, ఇలా చాలా పాండమిక్స్ వచ్చాయి. అయితే 1518 స్ట్రాస్బర్గ్లో డాన్సింగ్ పాండమిక్ వచ్చింది. 400 మంది అన్కంట్రోలబుల్గా 1 మంత్ వరకు డాన్స్ చేసి తర్వాత హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. మీరు ఇప్పుడు ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే ఏం చేస్తారు? ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు. అయితే బీజింగ్లో మీరు ఎవరికైనా $60 ఇస్తే మిమ్మల్ని ట్రాఫిక్ జామ్ నుంచి రెస్క్యూ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని బైక్ మీద తీసుకువెళ్తారు. అండ్ అలాగే మీకు ఒక డౌట్ కూడా వచ్చి ఉంటుంది, ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయిన కార్ ఎలా బయటకు వస్తుంది? అయితే మీ కార్ని వేరొకరు మీ డెస్టినేషన్కి తీసుకొస్తారు. స్కాట్లాండ్ అండ్ జపాన్ కొన్ని ఏరియాస్లో అక్కడ స్ట్రీట్ లైట్స్ అనేవి నైట్ టైంలో వైట్ కలర్ కాకుండా బ్లూ కలర్లోకి మార్చేశారు. దీనివల్ల అక్కడ ఉన్న క్రైమ్ అలాగే సూసైడ్ రేట్స్ తగ్గడం గమనించారు. మీ దగ్గర మనీ లేకపోయినా హోటల్కి వెళ్ళొచ్చు అని మీకు తెలుసా? ఇండియన్ సారైస్ యాక్ట్ ప్రకారం మీరు ఏ హోటల్లోకైనా వెళ్ళొచ్చు, ఈవెన్ 5 స్టార్ హోటల్ అయినా సరే. ఆ హోటల్లో ఉండే వాష్రూమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆ హోటల్లో మీరు వాటర్ కూడా తాగొచ్చు. అలా అని చెప్పి ఫుడ్ మాత్రం ఫ్రీగా అనుకోకండి. ఫుడ్ తినాలంటే బిల్ పే చేయాలి. ఒక ఫ్లైట్ సౌదీ అరేబియా దమ్మం నుంచి ఇండియా కోచికి ట్రావెల్ చేస్తుంది. ఆ ఫ్లైట్ పేరు జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్. ఒక బేబీ బాయ్ ఆ ఫ్లైట్లో పుట్టాడు. జెట్ ఎయిర్వేస్లో పుట్టిన ఫస్ట్ బేబీ అతనే. ఆ ఎయిర్లైన్స్ ఏం చేసిందంటే ఆ చైల్డ్కి ఆ ఫ్లైట్లో ట్రావెల్ చేయడానికి ఫ్రీ లైఫ్ టైం పాస్ని అనౌన్స్ చేసింది. బర్త్డే గిఫ్ట్ అంటే ఇది కదా. కొంతమంది కార్డ్స్ ఆడతారు. అయితే ఆ కార్డ్స్ డెక్లో ఉండే ప్రతి కింగ్ మన హిస్టరీ నుంచి గ్రేట్ కింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. స్పేడ్స్ అయితే కింగ్ డేవిడ్ని రిప్రజెంట్ చేస్తుంది. క్లబ్స్ అయితే అలెగ్జాండర్ ది గ్రేట్ని రిప్రజెంట్ చేస్తుంది. హార్ట్స్ అయితే చార్ల్ మగ్నేని రిప్రజెంట్ చేస్తుంది. డైమండ్స్ అయితే జూలిస్ కాసార్ని రిప్రజెంట్ చేస్తుంది. మన ఇండియాలో హ్యాంగింగ్ పిల్లర్స్ టెంపుల్ ఉంది. కొన్ని టన్నుల బరువు ఉన్న పిల్లర్స్ అనేవి సర్ఫేస్కి కొంచెం పై భాగాన కొంచెం హ్యాంగ్ అవుతుంటాయి. ఆ టెంపుల్ ఏదో కాదు, లేపాక్షి టెంపుల్. అది బెంగళూరులో లొకేట్ అయ్యింది. మీరు ఎనబెల్లా సినిమా చూసే ఉంటారు. అయితే రియల్ ఎనబెల్లా డాల్ యొక్క స్టోరీ ఏమిటంటే 1970లో ఒక మదర్ తన కూతురి కోసం చిందరవందరగా పడి ఉన్న యాన్ డాల్ని హాబీ స్టోర్ నుంచి పర్చేజ్ చేసింది. అది తన కూతురు అయిన డోనా యొక్క బర్త్డే గిఫ్ట్. తర్వాత వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఆ డాల్ దానంతట అదే కదులుతుంది, అలాగే రాస్తుందని తెలిసింది. అయితే ఇప్పుడు ఎనబెల్లా డాల్ అనేది వారెన్ అకల్ట్ మ్యూజియంలో ఒక గ్లాస్ బాక్స్లో దాన్ని లాక్ చేసి పెట్టారు.